మనం రూపొందిస్తున్నామో శత్రు సామర్థ్యం ఆ టెక్నాలజీలో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ మన చేతిలో వచ్చినప్పుడు దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే శత్రు సామర్థ్యం చాలా చాలా బయటపడుతుందండి. అండ్ దట్స్ వై దేర్ సో మచ్ ఇంట్రెస్ట్ రైట్ నౌ. యా అయితే మేజర్ భారతిరెడ్డి గారు, అంటే మీరు ఇందాక అన్నారు అది స్పష్టంగా పంజాబ్లోని హోషియార్పూర్ దగ్గర దాని రెక్కేసి దొరికింది, దాని డెబ్రీ ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు. మన ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీ హ్యావ్ అదే న్యూట్రలైజ్ చేసేసింది దీన్ని. PL-15 ఈజ్ నో మోర్ ఏ హీరో ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చైనా డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ ఒక్కసారిగా పతనం అయిపోయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 5 ఐస్ కూడా వాళ్ళు దే హ్యావ్ షోన్ అండ్ ఎక్స్ప్రెస్డ్ మోర్ ఇంట్రెస్ట్. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీళ్ళు కాక జపాన్, ఇందాక మీరు అన్నట్టు ఈ సౌత్ పసిఫిక్ రీజన్లో, ఏషియన్ రీజన్లో చైనాకి ఒక ప్యారలల్ ఫోర్స్గా చైనా సుప్రీమసీని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏంటి అసలు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నది చైనా టెక్నాలజీ అయినా దీపావళి సామానా అనేది కూడా చెక్ చేసుకోవడానికి వాళ్ళు దిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఇది ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి వచ్చేప్పటికీ రీఅలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్, రీఅలైన్మెంట్ ఆఫ్ కంట్రీస్ మారే అవకాశం ఉంది. అంటే ఇట్స్ టూ ఎర్లీ అనుకోండి ఈ ప్రశ్నకి, ఇది ప్యూర్లీ హైపోథెటికల్ క్వశ్చన్. బట్ దీని చైనా ఆయుధపాఠవాన్ని కనుక మనం చూసిన తర్వాత, దానిలోని డొల్లతనం బయటపడిన తర్వాత ఖచ్చితంగా దేశాలు 4-5 రకాల అసోసియేషన్లు ఏర్పడి ఉన్నాయి. క్వాడ్ అని, మరొకటని. వీటిల్లో మళ్ళీ రీఅలైన్మెంట్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఇండియా ఇప్పుడు ఏదైతే క్వాడ్ లో ఇస్ అ స్మాల్ పార్ట్ యాక్చువల్లీ. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందోనండి మన రీజన్ లో, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని చైనా తన వెపన్స్ టెక్నాలజీతో, దాని తర్వాత వెపన్స్ ఎక్స్పోర్ట్ చేయడంతో, ఐ మీన్ మీరు తుర్కీ నుంచి తీసుకోండి, నాట్ జస్ట్ సౌత్ ఏషియా, రైట్? తుర్కీ నుంచి తీసుకున్నా కానీ, అజర్బైజాన్ నుంచి తీసుకున్నా కానీ, ఎవరినైతే చైనా ఇవాళ సపోర్ట్ చేస్తుందో, మీరు you take Pakistan, then you take Bangladesh, the new entrant in the entire game. Okay? అవును సార్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈక్వేషన్ లో భారతదేశాన్ని తొక్కడానికి ప్రయత్నం చేశారు. అండ్ భారతదేశానికి ఇవాళ ఈ 3-day war or 5-day war ఏదైతే మీరు చూస్తారో, దాంట్లో చైనీస్ టెక్నాలజీ కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయింది. అండ్ దాంతో యాక్చువల్లీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఆల్రెడీ షిఫ్ట్ అయింది. అండ్ ఇండియా has established itself as a regional power now with demonstrated military technology and military victory, with Rafale, not only just Rafale but also indigenous technology. Mana Akash Steel kanivandi, BrahMos kanivandi, right? So the balance of power has already shifted, and with this shift in balance of power for the Western nations and the Quad kind of nations, we become a more important partner now. And ఇంతే కాకుండా మన క్షిపణుడి వాళ్ళ మనం ఆల్రెడీ చిన్న దేశాలు, వియట్నాం అనుకోండి, లేకపోతే ఫిలిప్పీన్స్ అనుకోండి, ఇలాంటి దేశాలకు కూడా మనం బ్రహ్మోస్ ఆల్రెడీ అమ్మడం మొదలు పెట్టాము. అండ్ వీళ్ళ ధైర్యం, మనోధైర్యం యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువైతుంది. దట్ మనం ఇన్ని రోజులు మన టెక్నాలజీ అని చెప్పి అమ్మాము, కానీ ఇవాళ మనం డెమోన్స్ట్రేట్ చేశాము. సో వియట్నాం ఆల్సో కెన్ స్టాండ్ అగేన్స్ట్ చైనా నౌ. చైనా ఏదైతే ఒక మాఫియా లాగా, ఒక గుండా లాగా ప్రవర్తిస్తుందో ఈ చిన్న దేశాల మధ్యలో, సౌత్ చైనా సీలో, అక్కడ ఈ చిన్న దేశాలకు కూడా ఇప్పుడు భారతదేశం యొక్క టెక్నాలజీతో వాళ్ళకు కూడా ధైర్యం రావడం మొదలుపెట్టింది. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ హ్యాస్ ఆల్రెడీ షిఫ్టెడ్ అండి ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఇది భారత్కి అనుకూలంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇంకో కీలకమైన పాయింట్ చెప్పారు సార్. వియత్నాం కూడా తన వైఖరిని స్పష్టంగా ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే రీఅలైన్మెంట్ ఆఫ్ ఈ ఆర్గనైజేషన్స్ కానీ, కంట్రీస్ మధ్య ఉండే అసోసియేషన్ కానీ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి సార్, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా న్యూట్రలైజ్ చేసింది, అవతల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన చైనా ఆయుధాలను ఎలా ప్యారలైజ్ చేసింది అనే దాని మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తర్వాత ఇవాళ మేజర్ డెవలప్మెంట్ మీరు చూసే ఉంటారు. పాకిస్తాన్ టెండర్ నోటీస్ ఇచ్చింది ఒకటి. ఏంటంటే ఇలా మన ఎయిర్ బేస్లు ధ్వంసమైన, కానీ స్పష్టంగా ఉందండి, ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు. ప్రైమ్ మినిస్టర్ దీంతో వాళ్ళు వేసి ఇలా ఫలానా చోట మన ఎయిర్ బేస్లు పాక్షికంగా ధ్వంసమైనవి, వాటి రిపేర్లు కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నేరుగా ఒప్పుకున్నట్టే కదా సార్, వాళ్ళు దే లాస్ట్ దేర్ గ్రౌండ్
విత్ రిలేటెడ్ టు దాంట్లో డౌట్ నేరుగా అంటే బయటికి బింకాలు పలుకుతున్నా కూడా